ప్రియమైన దేవుని సంగమ, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ లేఖనము ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే, బైబిల్లో లేఖనాలను దేవుడు ఎందుకు రాశాడు అని అంటే, క్రొత్త నిబంధనలో బ్రతుకుతున్న వారు క్రీస్తు యొక్క స్వారూప్యముల్లో మన జీవితాలు ఉండాలి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము కూడా ఉపదేశించడానికి. ఎవరికి ఉపదేశించాలి? అందరము వాక్యాన్ని మనము దేవుని యొద్ద నుంచి సేవకుల ద్వారా, ఒకప్పుడు ప్రవక్తల ద్వారా, ఈరోజు సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, కాపరుల ద్వారా ఉపదేశం అనేది అన్ని చోట్ల వెదజల్లబడుతూ ఉంటుంది. కుటుంబాల్లో అయితే ఇంటి పెద్ద ద్వారా కూడా కుటుంబాల్లో లేఖనము ఉపదేశించబడుతుంది. లేఖనము ఉపదేశించడం వలన ఏంటి ప్రయోజనము అంటే, ఆ లేఖనము మనలను ఖండిస్తుంది, ఆ లేఖనం మనలను సరిదిద్దుతుంది, తప్పులను దిద్దుకోవడానికే వాక్యము. నీతి యందు మనము శిక్షణ పొందాలి. లేఖనాన్ని మనము ఈ రీజన్స్ కొరకు మనం ఉపయోగించుకోవాలి. బైబిల్లో దేవుడు లేఖనాలను అందుకే రాశాడు. అది ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడనంటే, పాత నిబంధనలో ఉన్న దేవుని మనస్సు అది మొదలుకొని క్రొత్త నిబంధనలో కూడా అది కంటిన్యూషన్గా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధతలోనికి రావాలి. క్రొత్త నిబంధనలో దాన్ని ఏమన్నాడనంటే, మీరు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి రావాలి. ఇక్కడ క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి ఎందుకు రావాలంటే, యేసుప్రభువు వారు పరిశుద్ధుడు కాబట్టి. ఆయనలో ఎలాంటి కంప్లైంట్ లేదు, ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి డాగు లేదు, ఎలాంటి మలినం లేదు. ఎక్కడ కూడా లేఖనానికి వ్యతిరేకమైన కార్యకలాపము ఆయన జీవితంలో లేదు. ఇప్పుడు యేసుప్రభు వారు మనకి ఎంతకాలం నుండి పరిచయం అంటే, ఎంతో కాలము. ఒక్కొక్కరు తమ యొక్క రక్షణ అనుభవాలను చెప్పమంటే, నేను రక్షింపబడి 10 సంవత్సరాలు, నేను రక్షించబడి 5 సంవత్సరాలు, నేను రక్షించబడి 25 సంవత్సరాలు, నేను రక్షణలోనికి వచ్చి 30 సంవత్సరాలు. రక్షణలోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే గడిచింది, కానీ క్రీస్తు యొక్క స్వారూప్యం అనేది మన జీవితాల్లో కనబడుతున్నదా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. వారం వెంబడి వారమే కానీ, నెలలో మొదటి వారమే కానీ ప్రభు యొక్క రక్త మాంసముల్లో మనము పాల్గొంటూ ఉన్నాం. ప్రభు బల్ల కార్యక్రమం అన్నాం, లేదా సంస్కార ఆరాధన అన్నాం. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అన్నాం. ఆ ప్రభు యొక్క శరీరాన్ని మనం తింటూ ఉన్నప్పుడు, ఆ ప్రభు కార్చిన రక్తాన్ని మనం త్రాగుచున్నప్పుడు, లేఖనం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. ఆ లేఖనము చొప్పున మన జీవితాలు కొనసాగుతున్నాయని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి ప్రభు బల్ల గురించి రాయబడిన లేఖనం ఏదైతే ఉన్నదో, ఆ లేఖనము గురించి సంఘానికి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ఈరోజు సంఘములో మీకు రొట్టె ఇవ్వబడుతున్నది, ఈరోజు సంఘములో మీకు ద్రాక్షరసం ఇవ్వబడుతూ ఉన్నది. ఆ రొట్టె ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యము, ఆ ద్రాక్షరసము ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యము. దీన్ని నేను ఎక్కడి నుంచి పొందుకున్నానంటే, సంఘానికి ఇచ్చే ఈ యొక్క ఆనవాయితీ కార్యక్రమాన్ని నేను ఎలా పొందుకున్నానంటే, సాక్షాత్తు ప్రభు వలన పొందుకున్నాను. ప్రభువు నేర్పించిన, ప్రభువు స్థాపించిన ఒక చక్కటి కట్టడ అది. ఆ కట్టడను మీరు చేస్తున్నప్పుడు, ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో మీరు చేయవేస్తున్నప్పుడు, ఖచ్చితంగా మీరు ఒక విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ ఏమిటనంటే, 24వ వచనములో, 23వ వచనంలో కూడా, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె ఏదైతున్నదో ఆ రొట్టెను విరిచి
ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. శరీరమును పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ శరీరం ఏదైతున్నదో, ఈ రొట్టె ఏదైతున్నదో, ఈ రొట్టె నా శరీరం అన్నాడు. ఈ రొట్టె నా శరీరానికి ఒక సూచన, పోలిక. ఈ రొట్టెలో మీరు చేయి వేస్తున్నప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత కంటిన్యూషన్ చూస్తే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, అంటే రొట్టెను తిన్న తర్వాత, భోజనం అంటే ఇక్కడ రొట్టెను తిన్న తర్వాత ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పాత్ర క్రొత్త నిబంధన కాదు, పాత్రలో ఉన్న రక్తం ఏదైతున్నదో ఆ రక్తము వలన క్రొత్త నిబంధన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక పాత్రలో ఇస్తున్నారా, వేరు వేరు చిన్న చిన్న కప్స్లో ఇస్తున్నారని మ్యాటర్ కాదు. ఇక్కడ పాత్రలు ముఖ్యము కాదు, ఒక పాట్, ఒక కొండ, ఆ పాత్ర ముఖ్యము కాదు, ఒక జగ్గు ముఖ్యము కాదు. ఇక్కడ ఆ జగ్గులో ఉన్న రక్తము ముఖ్యము. ఆ రక్తము ఎవరి రక్తం అంటే నా రక్తము అన్నాడు. నా రక్తము వలననే క్రొత్త నిబంధన అనేది ఈ లోకములోనికి ప్రవేశించింది అని చెబుతూ మీరు దీనిలోనిది, ఈ పాత్రలోనిది, అది చెప్పాను కదా, పాత్ర ముఖ్యము కాదు. ఒక పాత్రలో ఇస్తున్నారా, 2 పాత్రలో ఇస్తున్నారా, 3 పాత్రలో ఇస్తున్నారా, చిన్న చిన్న కప్స్లో ఇస్తున్నారా, అది ముఖ్యము కాదు. పాత్రలోనిది. పాత్రలో ఏముంది చెప్పండి? ప్రభు కార్చిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం ఉన్నది. పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ఒక 2 కామన్ విషయాల్ని ఏకము చేసి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు ఇక్కడ పౌలు గారి యొక్క మాటల్లో. ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఇది నా రక్తము, దీన్ని త్రాగుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఈ శరీరము, ఈ రక్తము, ఈ రెండింటిని ఒక ప్రాముఖ్యమైన విషయం కొరకు సంఘాన్ని మీరు కలుసుకున్న ప్రతిసారి కూడా ఈ కట్టడను మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ప్రభు చెబుతున్నాడు. అక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన ఒక విషయం ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకోనండి అంటున్నాడు. లేదా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని మీరు ఆచరించండి అంటున్నాడు. ఏంటి దానిలోని ఆంతర్యము? జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ప్రతిరోజు పాటలు పాడుతున్నామే కదా, ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేస్తాము కదా. యేసుప్రభుని మనం ఏ రోజు మర్చిపోయాము? తినేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఉదయం లేచిన ప్రార్థన చేస్తాము కదా, ఏదైనా ఆపద వచ్చినా ప్రార్థన చేస్తాం, అపాయంలో ఉన్న ప్రార్థన చేస్తాము, అనేక చోట్ల వాక్యం వింటున్నాం, సంఘంలో వాక్యం వింటూ ఉన్నాము. ఈరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే ఎన్నో వాక్యాలు వస్తూ ఉన్నాయి, బైబిల్ కనబడుతూ ఉన్నది మనకు, బైబిల్ చదువుతూ ఉంటాం మనము. ఏంటి ఇన్ని రకాలుగా మనం యేసుప్రభు వారి గురించి వింటూ, చూస్తూ, ఆయన గురించి ఆలోచన చేస్తూ, ధ్యానము చేస్తూ ఉన్నా అనేక మంది సేవకుల యొక్క వర్తమానాలు మనం ప్రతి నిత్యము కూడా వింటూ ఉన్నా, మనము కూడా అనేక సందర్భాల్లో వర్తమానములు చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రక్తములో, ఈ యొక్క శరీరంలో మీరు పాల్గొనుచున్నప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏంటి ప్రభా, ఎప్పుడు మర్చిపోయాం ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి? ఎన్నో పాటలు పాడతాం కదా, ఈ రోజు నేను బ్రతుకున్నామంటే ఆ ప్రభు చల్లని దయవల్ల నన్ను పాటలు పాడుకుంటాం కదా. మనం ప్రతిరోజు కూడా నేను ఒక క్రిస్టియన్ అనే ఆలోచన మనకు ఉంటుంది కదా. ఏ రోజు మనం యేసుప్రభుని మర్చిపోయామా? ఎవరైనా మర్చిపోయారండి యేసుప్రభు వారిని? మర్చిపోలేదు. నేనైతే మర్చిపోలేదు, మీరు కూడా మర్చిపోయిండరు. సంఘం ఎప్పుడు కూడా యేసుప్రభువును మర్చిపోయి ఉండదు. కానీ ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటుంది అన్నదే ప్రశ్న ఇక్కడ. జ్ఞాపకం చేసుకోకపోతే వచ్చే తప్పిదము, పొరపాటు ఏమైనదో మనం గమనించగలగాలి. డాక్టర్ను చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏం జ్ఞాపకం వస్తుంది? మనలో ఉన్న రోగము జ్ఞాపకం వస్తుంది. మనం రెగ్యులర్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ డాక్టర్ మనకు ఎక్కడైనా కనపడ్డాడు అనుకోండి, అరే నా రోగాన్ని చూసేది ఈ డాక్టరే కదా అని మనకు గుర్తొస్తుంది.
భారతదేశంలో కుష్ఠరోగులకు సేవ చేసిన ఒక ధీర వనిత ఎవరైనా ఉన్నారనంటే మదర్ తెరిసా గారు గుర్తొచ్చారు. ఇప్పటివరకు మనం విన్నాం. గోదావరి జిల్లాలకు, కరువు కాటకాలతో నిండిపోయిన గోదావరి జిల్లాలకు ఆనకట్ట కట్టి ఆ జిల్లాలను పచ్చని పైరు చేత మంచి సస్యశ్యామలముగా చేసింది ఎవరు అంటే సర్ ఆర్థర్ కాటన్ గారి పేరు మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నది కదా. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారనంటే ఇంజనీర్ జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. నీకెవరు చదువు చెప్పారనంటే టీచర్ జ్ఞాపకం వస్తూ ఉన్నారు. ఇలా మనము ఏ రంగము చూసినా, నేను కారులో వెళ్ళాలి, ఎవరు తీసుకెళ్తారనంటే బస్సు డ్రైవర్ గుర్తొస్తున్నాడు కదా. ఏదో ఒక జ్ఞాపకం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం ఏ కాలంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దాని వెనకాల ఎవరో ఒకరు మనకు కనబడుతూ ఉన్నారు. అన్నం తింటూ ఉన్నాం, ఇది ఎవరి వలన కలిగింది, ఎవరు దీన్ని చేశారనంటే అమ్మ గుర్తొస్తుంది. ఫీజు కట్టాలి, ఎవరు గుర్తొస్తారు, నాన్న గుర్తొస్తాడు. ఎగ్జామ్లో మార్కులు సరిగా రాలేదు, ఎవరు గుర్తొస్తారు, టీచర్ గుర్తు రావచ్చు, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా గుర్తు రావచ్చు. ఇలా మనము ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు గుర్తొస్తారనంటే ఆ ఇన్సిడెంట్ని ఎవరైతే నడిపిస్తున్నారో, ఆ సందర్భాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వారు మనకు జ్ఞాపకం వస్తారు. సేమ్ అలాంటి ఆలోచన దృక్పథంతో ఈరోజు ఈ వాక్యాన్ని వింటే, మీరు ఈ రొట్టెని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి, మీరు ఈ పాత్రలోనిది త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనండి అని ప్రభువు మాటగా పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పౌలును కాదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పౌలు గారు ఎక్కడి నుంచి దాన్ని పొందుకున్నారో ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీ అందరికీ యేసు ప్రభు జ్ఞాపకం వచ్చాడా? జ్ఞాపకం వచ్చాడు. ఏ కారణాన్ని బట్టి జ్ఞాపకం వస్తున్నాడు మీకు? నేను చాలా అనారోగ్యంగా ఉంటే నా ప్రభువే నన్ను స్వస్థపరిచాడండి, ఆ కారణాన్ని బట్టి జ్ఞాపకం వస్తున్నాడు. నేను చాలా ఇబ్బందుల్లో ఉంటే ప్రభు యొక్క దక్షిణ హస్తము చేత నేను పైకి లేవనెత్తబడ్డానండి, ఆ కారణం చేత జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. జస్ట్ మిస్లోనండి ఒక యాక్సిడెంట్ నుంచి నేను తప్పించబడ్డానండి అని ప్రభువే జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము ప్రభువును చూడగానే ప్రభు యొక్క తలంపులు మన హృదయంలోకి రాగానే ఆ ప్రభువును మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే, నా కోసము చనిపోయాడు, నా కోసము సిలువలో ప్రాణం పెట్టాడు అనేది మనకు జ్ఞాపకం ఉండాలి. దాన్నే ఈ 2వ పత్రికలో పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనములో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభు ఏమైపోయాడు చెప్పండి? పాపముగా మారిపోయాడు. ఎవరి పాపముల నిమిత్తము? ఆయన పాపాల నిమిత్తము కాదు, నా పాపముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన పాపముగా ఎంచబడ్డాడు. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలన్నాం. రొట్టెని తింటున్నాము కదా, ఏదో రొట్టె తినేసి వెళ్ళిపోవడం కాదు. ఆ రొట్టెను తింటున్నప్పుడు ప్రభువు మనకు ప్రత్యేకమైన కారణాల నిమిత్తం మనకు ప్రభు జ్ఞాపకం ఉండాలి. కొంతమందికి ఈ మధ్య కాలంలో ప్రభు ఎలా జ్ఞాపకం వస్తున్నాడంటే, గ్యాస్ అయిపోతే ఎవరు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? యేసు ప్రభు జ్ఞాపకం వస్తాడు. కూరగాయలు తరగడానికి ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? యేసు ప్రభు జ్ఞాపకం వస్తున్నాడు. కబుర్లు చెప్పుకోవడానికి ఇంటి పక్కన వాళ్ళు ఎవరు లేకపోతే ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? యేసు ప్రభు జ్ఞాపకం వస్తున్నాడు. ఇల్లంతా క్లీన్ చేయడానికి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు జ్ఞాపకం వస్తున్నాడు. గమనించగలగాలి. యేసు ప్రభువుని మనము ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మీరు కూడుకున్న ప్రతిసారి కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? బైబిల్ ఏమంటుందో చెప్పనా? మొదటి ఆదివారం మాత్రమే రొట్టె తీసుకోమని చెప్పలేదు, అలాగని వారం వారం కూడా తీసుకోమని చెప్పలేదు.
అలాగని సంవత్సరానికి ఒకసారి తీసుకోమని చెప్పలేదు. మీరు ఎప్పుడు కూడుకున్నా ప్రభువు మీకు జ్ఞాపకము ఉండడానికి రొట్టెలో చేయమన్నది. నేను అడుగుతున్నా ఈరోజు, మనకు ప్రభువు ఎలా జ్ఞాపకం వస్తున్నాడో, మనకు ప్రభువు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాడో మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభా నా కుటుంబాన్ని ఎప్పుడు మారుస్తావు ప్రభా, ఇంత పేదరికంలో ఉన్నాను, నేను ఇంకా ఎప్పుడు పైకి వెళ్ళగలను అని ఆర్థిక ఇబ్బందులను బట్టి మనకు జ్ఞాపకం రావచ్చు. నా ప్రభు నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్తాడు. నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ప్రవ్వా ఈ ఇల్లు నా వల్ల కాదు ప్రవ్వా, నీవే కట్టాలి ప్రవ్వా. అలా యేసు ప్రభు ఇల్లు కొరకు జ్ఞాపకం అవుతాడు. కొంతమందికి ప్రభా ఉద్యోగం సద్యోగం లేదు ప్రవ్వా, ఇప్పుడు ఎవరు ఉద్యోగం ఇవ్వాలి? యేసు ప్రభు ఉద్యోగం కొరకు యేసు ప్రభును జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. కలిమిలో, లేమిలో, ఇలా లోక సంబంధమైన అవసరతల కొరకు యేసు ప్రభు వారిని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పౌలు భక్తుడు 1 కొరింథీలో చెబుతున్న మాట ఎదుతున్నదో, ఈ జ్ఞాపకం అనేది చాలా ప్రాముఖ్యమైన జ్ఞాపకం. అది అలా గనక మనం యేసు ప్రభు వారిని జ్ఞాపకము చేసుకోకపోతే మన జీవితాలు ఆత్మీయంగా, అర్ధాంతరంగా, ఆకస్మికముగా ముగిసిపోతాయి. కాబట్టి యేసు ప్రభు వారిని ఎలా జ్ఞాపకము చేసుకోవాలో కొన్ని మాటలు మనము చదువుకుంటూ మనం ముందుకెళ్ళిపోతే యేసు ప్రభు వారిని అలా చూడగానే నాకు మొట్టమొదటిగా నాకు జ్ఞాపకం వచ్చేది, నేను పాపిని, నన్ను మార్చడానికి యేసు ప్రభు వారు, నన్ను రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అనే అర్థము నాకు కనబడగానే నాలో ఉన్న నా పాపాలు నాకు జ్ఞాపకం అవుతూ ఉన్నాయి. ఆయన ఆత్మలను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన పరమ వైద్యుడుగా మనకు జ్ఞాపకం రావాలి. యేసు ప్రభు వారిని మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే, నా ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఆత్మలకు వైద్యుడిగా యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తము సిలువలో బలైపోయిన ఆ ప్రభు మనకు అలా జ్ఞాపకం రావాలి. ఈరోజు మనుషులకి పాపము గురించి చింత లేదు, మనుషుల్లో ఉన్న అపరాధముల గురించి చింత లేదు, వేదన లేదు. ఎంతసేపు కూడా యేసు ప్రభు ఎందుకు అంటే, ఆ ఇల్లు కొరకో, పొలం కొరకో, ఉద్యోగం కొరకో, పెళ్లి కొరకో, విడాకుల కొరకో, లోక సంబంధమైన వాటి కొరకే. ఈ శరీరంలో ఉండగా ఏదైనా బలహీనత వస్తే ఈ బలహీనత వెంటనే సమసిపోవాలంటే ప్రభు ఉన్నాడుగా అని ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఈ ఆత్మలో ఉన్న రోగం ఉందే, పాపం అనే రోగము, ఈ రోగము మనలో పోవడానికి, ఈ రోగము మనలో నుండి తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడే, అది మనకు జ్ఞాపకం ఉండాలి. ఆ జ్ఞాపకము కనుక మనకు లేకపోతే, ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ప్రభు యొక్క రక్త మాంసములు ఈరోజు చాలా హాస్యాస్పదమైపోయాయి. అదొక సాంప్రదాయం అయిపోయింది. చాలా లైట్ తీసుకుంటున్నారు. ఒక విషయం చెప్తా, యేసు ప్రభు యొక్క శరీరము, ఈ రక్త మాంసములు, ప్రభు బల్ల ఏదైతే కార్యక్రమం ఉందో, ఇది మన ఆత్మీయ జీవితాలకు ఎంత ప్రయోజనకరమైనదో, ఆ రొట్టె, ఆ రక్తమును కనుక మనం సరిగా ఉపయోగించుకోకపోతే అంత ప్రమాదకరమైనది కూడా. ప్రభు యొక్క రక్త మాంసములు మన ఆత్మీయ జీవితానికి ఎంత ప్రయోజనకరమైనవో, దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రమాదకరమైనవనే సత్యాన్ని గమనించాలి. యేసు ప్రభు జ్ఞాపకం రాగానే, ప్రభువా నువ్వు పరిశుద్ధుడవయ్యా, నేను పాపినయ్యా, నా పాపముల నిమిత్తము ఈ లోకానికి నీవు మనిషిగా, నరరూపిగా ఈ లోకానికి వచ్చావయ్యా అని ప్రభు మనకు అలా జ్ఞాపకం రావాలని చెబుతున్నాడు పౌలు భక్తుడు. ఆ రొట్టెని తింటున్నారు కదా, తినేసి వెళ్ళిపోవడం కాదు. ఆ రక్తాన్ని త్రాగుచున్నారు కదా, త్రాగేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన యొక్క స్వారూప్యములోనికి మనం రావాలి. అందుకే ప్రభు అన్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, 46వ వచనంలో, క్షమించండి, 46వ వచనంలో,
నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అడుగుతున్నాడు. అంటే ఆయనలో ఏ పాపము లేదు. యేసు ప్రభు జ్ఞాపకమునికి ఎందుకు రావాలంటే ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపము లేని ఆయన ఈ లోకములో పాపము చేస్తున్న వాని కొరకు ఎందుకు మరణించాడనంటే మన పాపాలన్నిటిని కూడా కడిగి వేసి మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది జ్ఞాపకం రావాలి. ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపము లేని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే నా పాపముల నిమిత్తం ఆయన ఎందుకు శాపమయ్యాడనంటే నన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి. రొట్టెని తింటున్నారా? ద్రాక్ష రసంలో చేయేస్తున్నారా? మన పరిశుద్ధతను ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన పాపముల యొక్క స్థితిని మనం చెక్ చేసుకోవాలి. ప్రభు యొక్క స్వారూప్యముల్లో మనం ఉన్నామో లేమో మనం చెక్ చేసుకోవాలి. అదే అన్నాడు కదా ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దాన్ని మూయకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మనము 28వ వచనం చూస్తే 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తినండి, అలాగూ చేసి ఆ పాత్రలో మీరు త్రాగండి. పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలంటే ప్రభు నా జ్ఞాపకం వస్తే నా జీవితం యొక్క స్థితి ఎలా ఉన్నది, ప్రభు నా జ్ఞాపకం వస్తే నా ఆత్మీయ జీవితం యొక్క స్థితి ఎలా ఉన్నది. ప్రభువును ఒకరోజు పేతురు గారు ఆ గలిలయ ఆ తీర ప్రాంతంలో చూశాడు. చేపలు పడుతున్నాడు పేతురు. యేసు ప్రభు ఆ ధోని ఎక్కగానే పేతురు గారు ఏమన్నాడు, ప్రభువా నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నేనైతే పాపాత్ముడను ప్రభువా. ప్రభువును చూడగానే, ప్రభువును జ్ఞాపకం చేసుకోగానే పేతురు గారు అంటున్నారు, నేను పాపాత్ముడను ప్రభువా. అయితే ఇప్పుడు పాపములు ఉండమని ఆయన వచ్చాడా? కాదు, పరిశుద్ధునిగా మార్చడానికి వచ్చాడు ఆయన. కానీ ఈరోజు ఆ పరిశుద్ధత లేకుండా మనము చెక్ చేసుకోకుండా మనం పరీక్షించుకోకుండా ఈ రొట్టెను తినేస్తే, ఈ పాత్రలను తాగేస్తే, ఏ పాపము నిమిత్తము ఈ రొట్టె విరవబడిందో, ఏ పాపము నిమిత్తం ఈ రక్తము చిందించబడిందో ఆ రొట్టె ఆ రక్తము మన ఆత్మీయ జీవితాలకి ప్రమాదకరంగా మారబోతున్నది. ఇది చాలా సీరియస్ విషయం. ప్రభు మీకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడు? ప్రభు మీకు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాడు? పరిశుద్ధత యొక్క స్థితి మనం ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాం? ఇదిగో ఈరోజు రొట్టె తింటున్నాం. ఈ రొట్టెను చూడగానే ఆ రొట్టె ప్రభు యొక్క శరీరము. ఈ శరీరము పరిశుద్ధమైన శరీరము. ఈ పరిశుద్ధమైన శరీరాన్ని తింటున్న నాలో ఎంత పరిశుద్ధత ఉన్నది. పాపాలు కడుక్కోవడానికి తినడం కాదు, పాపాలను పరీక్షించుకోవడానికి తినాలి మనం. మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఎగ్జామిన్ చేసుకోనండి. ప్రభు యొక్క పరిశుద్ధత మనకున్నదా అని ప్రశ్నించడానికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎవరు ప్రశ్నించాలి ఇక్కడ? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ప్రభు యొక్క పరిశుద్ధత నాకున్నదా? ఈ రొట్టె తింటున్నాను కదా, ఈ రొట్టె ఒక ప్రశ్న అడుగుతుంది నన్ను. ఓ మనిషి, రొట్టెలో చేయి వేస్తున్నావు కదా, నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రొట్టె ప్రభు యొక్క శరీరము. ఆ శరీరము పరిశుద్ధమైన శరీరము, నిర్దోషమైన శరీరము. ఆ రక్తము నిర్దోషమైన రక్తము. అట్టి పరిశుద్ధత, అట్టి నిర్దోష జీవితము నువ్వు మెయింటైన్ చేస్తున్నావా లేదా అని ఒకసారి పరీక్షించుకో. ప్రభువును చూసి ఒకసారి ప్రభువును జ్ఞాపకం చేసుకో. ప్రభువు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభు అంటున్నాడు, నాయన నీలో ఇంకా పాపాలు ఉన్నాయి, ఇంకా అతిక్రమాలు ఉన్నాయి. ఎంతకాలము? ఈ వారం క్షమించమని మరలా వచ్చేవారు మరలా క్షమించమంటే ఈ వారం తిన్న రొట్టె నిష్ప్రయోజనమే కదా నీ దృష్టిలో? ఈ వారం తిన్న రొట్టెకు, ఈ వారం త్రాగిన ఈ పాత్రలోని ద్రాక్ష రసానికి నువ్వు వాల్యూ ఇవ్వట్లేదా? విలువ ఇవ్వట్లేదా? ప్రభు నువ్వు కనబడగానే ప్రభు నువ్వు ఎలా కనబడుతున్నాడు నీకు? నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాము? ప్రభువా నువ్వు పరిశుద్ధుడవయ్యా, అట్టి పరిశుద్ధత నాకు కూడా కావాలని జ్ఞాపకం చేసుకో ప్రభువుని. నీ పరిశుద్ధత, నీ గుణములు, నీ క్యారెక్టరు. ఏ క్యారెక్టరు? ఆయన దేవునిగా ఉన్నప్పుడు క్యారెక్టర్ కాదు,
ఈ లోకములో మనిషిగా బ్రతికి పరిశుద్ధుడిగా ఉన్నాడే, ఆ క్యారెక్టర్ని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. రొట్టె అంటే మనిషిదే కదా, రక్తం అంటే మనిషిదే కదా. ఆ మనిషి ఎవరు? మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు యొక్క శరీర రక్త మాంసములు భుజిస్తున్న మనము, ఆయన మట్టి మనిషిగా బ్రతికిన జీవిత కాలంలో ఆయన పరిశుద్ధత ఎదుగుతున్నదో ఆ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే నా లైఫ్ని జ్ఞాపకం చేసుకోనండి, నా లైఫ్ వలె మీ లైఫ్లు ఉంటున్నాయా అని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. ఇక్కడ రొట్టె తింటున్న మనము ప్రభు యొక్క లైఫ్ వలె. ఏ లైఫ్? ఈ భూమి మీద ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవిత కాలం ఉన్నది చూసారా? ఆ జీవిత కాలంలో ఏ పాపము లేకుండా బ్రతికిన కాలం ఉన్నది చూసారా? ఆ కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు బోధలు మారిపోయాయి. బోధలు ఎలా అయిపోయిందంటే, దావీదు పాపం చేయలేదా, పౌలే పాపం చేయలేదా, ఏది రక్షణ పొందిన తర్వాత? మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో పాపం చేస్తూ ఉంటాం. అది ఆనవాయితీ, ఆచారం అనుకుంటున్నారు. ఒక్కసారి రక్షింపబడిన తర్వాత, ఒక్కసారి కడగబడిన తర్వాత మన జీవితంలో పాపము లేకుండా బ్రతకడానికి ప్రయత్నం మనం చేయగలిగితే పరిశుద్ధాత్ముడు మనకు తోడుంటాడు. మనం ప్రయత్నమే చేయకపోతే పరిశుద్ధాత్ముడు మనకు ఏమాత్రం కూడా దగ్గరకు కూడా రాడు. పాపములో లేకుండా పరిశుద్ధుడిగా బ్రతకాలని మనం ప్రయత్నం చేయాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత దుఃఖమైన, ఎంత వేదనైనా, ఎన్ని వేల రూపాయలు నేను కోల్పోవలసిన పరిస్థితి వచ్చినా సరే పాపము లేకుండా నేను బ్రతకాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో పరిశుద్ధాత్ముడు ఇమ్మీడియట్లీ మన దగ్గరకు వచ్చి నో ప్రాబ్లం నేనున్నానంటాడు, నో ఫియర్ నేనున్నానంటాడు. అలా మనకు ప్రభు యొక్క రక్త మాంసములు మనం తింటున్నప్పుడు ప్రభు మనకు అలా కొంచెం సౌండ్ అయినా ప్రభు మనకు అలా జ్ఞాపకం రావాలి. ప్రభువును మీరు ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు మీకు ఇంకా ఎలా జ్ఞాపకం వస్తున్నాడనంటే, ప్రభు యొక్క విధేయతను చూసారా? ప్రభు యొక్క క్రమశిక్షణను చూసారా? ప్రభు యొక్క తగ్గింపును చూసారా? అది రావాలి. ఆయన సృష్టికర్త. ఆ కేడర్ని పరిచయం చేసుకోలేదు లోకంలో ఉండగా. మనిషిగా ఉన్నప్పుడు నేను సృష్టికర్తని, సర్వాధికారిని, మొత్తము నాదే, నేనే గొప్ప అని ఎప్పుడు అనుకోలేదు ఆయన. ఎలా అనుకున్నాడు ఆయన? నేను ఒక దాసుడని, నేను ఒక దీనుడను, సాత్వికుడును, నేను సాత్వికుడును. తన తగ్గింపును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు రొట్టె రక్తము మనం త్రాగుచున్నప్పుడు మన జ్ఞాపకం రావాల్సింది ఆయన కలిగి ఉన్న సాత్వికము, ఆయన కలిగి ఉన్న నెమ్మది, ఆయన కలిగి ఉన్న ఓపిక, ఆయన కలిగి ఉన్న దీర్ఘశాంతము, ఆయన కలిగి ఉన్న సాత్వికము, దీనత్వము మనకు జ్ఞాపకం రావాలి. అదే కదా ఇప్పుడు మనం చదువుకున్న లేఖనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. యేసు ప్రభు కలిగి ఉన్న మనసు మీరు కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే యేసు ప్రభు మనసు ఎలా ఉన్నది, నా మనసు కూడా అలాగే ఉండాలి. రొట్టెలో చేయి వేస్తున్నావా? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభా నీ మనసు ఏంటో నా మనసు కూడా అంతే ప్రభా, అయితే వేయి. తర్వాత 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, దేవుడు ఆకారముగా మనుషు రూపములకి లోకానికి వచ్చి మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోనేను. అది జ్ఞాపకం రావాలి యేసుప్రభు అంటే. ఈ లోకంలో ఒక మనిషి బ్రతుకుతూ ఉండగా ఎలా తగ్గించుకోవాలంటే, ఇదిగో ఈ రొట్టె తింటున్నారు కదా, యేసుప్రభు వలె తగ్గించుకుని బ్రతకయ్యా. నిజానికి ఆయన లెవెల్ వేరు, ఆయన స్టేటస్ వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన స్థితి వేరు. ఆయన దైవత్వము, ఆయన దేవుడు.
కానీ లోకంలో మనిషిగా మారిన తర్వాత ఆయన ఎంత నలగొట్టబడ్డాడో, ఎంత తగ్గించుకున్నాడో అది మనకు జ్ఞాపకం రావాలి. రొట్టె ఇచ్చారు కదా, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని రొట్టెకి మింగేయడం కాదు. ప్రభు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఉన్నతమైన మహోన్నతమైన స్థలముల్లో నుండి ఈ మట్టి మనుషుల కొరకు, ఈ పాపపు ప్రపంచము కొరకు, నీతి మాలిన జనాంగము కొరకు వీళ్ళని మార్చాలని దేవుడు ఇలాగొచ్చి ప్రాణం పెట్టాడే. ఆ ప్రాణము పెట్టే విషయంలో తన జీవితకాలం యావత్తు కూడా తన్ను తాను తగ్గించుకుని బ్రతికాడు. విధేయత, క్రమశిక్షణ, డిసిప్లైన్, అది జ్ఞాపకం రావాలి మనకి ఈరోజు. నేను ఎప్పుడు చెబుతాను, క్రిస్టియానిటీ అంటే ఈ రోజున్నది క్రిస్టియానిటీ కాదు. మేము క్రైస్తవుడుననే భ్రమలో సంఘము బ్రతికేస్తూ ఉన్నది. నేను మాట్లాడుతున్నది ఈ సంఘం గురించి మాత్రమే కాదు, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము గురించి. ఒరిజినల్ క్రిస్టియానిటీ మనకు ఎక్కడ కనబడుతుందనంటే బైబిల్లో కనబడుతుంది. ఆదిమ సంఘ చరిత్ర మనం చదివితే కదా అర్థమవుతుంది. అక్కడ త్యాగాలు ఉన్నాయి. నేను ఏమైపోయినా పర్లేదు ప్రభువా, నీకోసం నేను నా ప్రాణాన్ని ఇస్తా, ఆస్తినిస్తా, కష్టాన్నిస్తా, శ్రమనిస్తా, ఏమైనా నీకోసం చేస్తా. కానీ ఈరోజు క్రిస్టియానిటీ, ప్రభువా నువ్వు ఏమైనా చేయగలవు ప్రభువా, నేనైతే నీకోసము ఏం చేయలేను ప్రభువా. పాటలు పాడుకుని ప్రభువును మనం సంతృప్తి పరుస్తున్నాం అనుకుంటున్నాము, కానీ మన జీవితాల్లో ప్రభువు కోరిన క్రిస్టియానిటీ ఈరోజు కనిపించట్లేదు. నా ప్రయత్నం అదే, నా వేదన అదే, నా గోల్ అదే. అందుకే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. నా బోధ కాంప్రమైజ్ కానివ్వను, నా వాక్ శక్తిని కాంప్రమైజ్ కానివ్వను. దేవుడు నాకు ఇచ్చిన ఆ వేదన, ప్రసవ వేదన అంటాడే, ఒక వ్యక్తిలో ఎప్పుడు పాపం ఉంటే అప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. రేపు విడిచిపెడతానంటే రేపు నీకు ఉందో లేదో నాకు తెలియదు. ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మైక్ నా చేతిలో ఉన్నది. నేను ఈరోజు చెప్తా, మరలా చెప్తున్నాను, నేను మనుషులను సంపాదించుకున్నట్టు కొరకు రాలేదు సేవలోనికి. దీన్నంతా నింపడానికి కూడా నేను సేవలోనికి రాలేదు. నేను సేవలోనికి ఎందుకు వచ్చానంటే, ఉన్నవాళ్ళు ప్రభు యొక్క స్వారూప్యములోనికి నడిపించబడాలనే ఏక కారణంతో వచ్చాను. పోలంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, అలాగైతే నేను చేయనదంతా కూడా వ్యర్థమే. దేవుని వాక్కు మనలను అడుగుతుంది, ఇంకెంత కాలం పరిశుద్ధుడిగా మారడానికి సమయం తీసుకుంటామంటే, పోయేంత వరకు అంటే పోయిన తర్వాత ఇంకేం తీసుకుంటాం. నేడు అనే దినము ఇది అనుకూల దినము. నేడు అను ఈ దినము రక్షణ దినము. ఆ ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత కూడా పాపంలో ఉన్నావా, ఈరోజు మారు, ఇక మీదట పాపం లేకుండా బ్రతుకు. లేదు నేను అసలు రక్షణే పొందలేదంటావా, ఇదే అనుకూల దినము. ఈరోజు రక్షింపబడం. రేపు పాపం చేసి ఎల్లుండి మరలా చర్చకొచ్చి మరలా క్షమాపణ అడిగి, మరలా తర్వాత వెళ్ళిపోయి మరలా పాపం చేసి మరలా తర్వాత మరలా క్షమాపణ అడిగి, ఇది అది కాదు. ఇదేంటంటే పరిశుద్ధతకు సంబంధించినది. ఇది క్రైస్తవ్యం అనేది పరిశుద్ధతకు సంబంధించినది. పరిశుద్ధత అనేది ఆచారాలకు, సాంప్రదాయాలకు నిలయం కాదు. ఇది క్రిస్టియానిటీ అనేది మన క్యారెక్టర్కి సంబంధించింది. యేసు ప్రభు నీకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడనంటే, ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధుడిగా మారమని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను విధేయత కలిగి ఉన్నాను. ఈ లోకములో మనిషిగా జీవించిన కాలమంతా కూడా విధేయత కలిగి ఉన్నాను. ఆ విధేయత ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే కదా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 5:8 వచనంలో, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుడేంటి, నేర్చుకోవడం ఏంటి? దేవుడు నేర్చుకోవడం కాదు ఇది. మనిషి విధేయత నేర్చుకుంటున్నాడు. దెబ్బ తగిలినప్పుడల్లా కూడా వాయిస్ రేస్ చేయకుండా విధేయతగా అణిగి ఉండడం నేర్చుకున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, పోర్షన్లో 8, 9, 10 వచనాల్లో పైన
ఆయన మనిషి రూపంలో ఉన్నప్పుడు రాయబడిన విషయాలు కింద మనం చూస్తే ఆయన దేవునిగా ఆయన్ని మరి ఉంచి రాయబడిన మాటలు. అందుకే ఇక్కడ ఈ పోర్షన్ మనం చూస్తే 8వ వచనంలో ఆయన కుమారుడయ్యుండి తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలమంతా కూడా మనిషి రూపంలో ఉన్నప్పుడు ఆయన విధేయుడిగా ఎలా నేర్పు పొందాడో రాశాడు. తర్వాత 9వ వచనం చూస్తే 10వ వచనం చూస్తే మరియు ఆయన ఎవరాయన దైవత్వముగా ఉన్న ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకునకు కారకుడు ఆయన. ఇది దేవుని స్థాయి. ఏకకాలంలో ఆయన జీవితము మనిషిగా నేను ఎలా, దేవునిగా నేను ఎలా. మనిషిగా నేను ఎలా అంటే అందరి దగ్గర నేను లోబడి విధేయతగా బతికాను. మరి దేవునిగా నేను ఎలా అంటే నన్ను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారందరి రక్షణకు నేను కారణము. అడుగుతున్నాడు యేసు ప్రభు, నీకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడు? ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆ రొట్టె శరీరం మనం తీసుకుంటున్నాం కదా, అది తీసుకుంటున్నప్పుడు ఆయన వంటి విధేయత నాకు ఎందుకు ఉండట్లేదు? దేవుడి లోకానికి వచ్చి సంపూర్ణుడి లోకానికి వచ్చి అధికారం కలిగిన ఆయన ఈ లోకానికి వచ్చి సర్వశక్తిమంతుడి ఈ లోకానికి వచ్చి సర్వాధికారి ఈ లోకానికి వచ్చి ఆ అధికారం దేన్ని కూడా ఉపయోగించకుండా సామాన్యుడిగా అందరి దగ్గర కూడా తగ్గించుకుని బ్రతికాడు. చూసారా? అది జ్ఞాపకం రావాలి. రొట్టెలో మనం చేయి వేయడం అంటే ఆటోమేటిక్గా మన గుణాలు క్రీస్తు యొక్క గుణాలలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అర్థమవుతుందా? దేవుని గుణాలను తర్వాత విషయము. ఈ భూమి మీద మనిషిగా యేసు ప్రభు బ్రతికాడే, ఆ మనిషి యొక్క శరీరమే మనం తింటున్నాం ఈరోజు. ఆ మనిషి కార్చిన రక్తమే ఈరోజు మనం త్రాగుచున్నాం. అంటే భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన జీవిత కాలంలో ఏ పాపము చేయకుండా ఎక్కడా కూడా తప్పుడు అడిగే లేకుండా ఆయన బ్రతికిన జీవన విధానం ఉన్నదే, ఆ జీవిత విధానంలోనికి మనం రావాలి అని చెబుతుంది లేఖనము. అందుకు జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రభువుని, అందుకు జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలలో ఎలా బ్రతకాలి, శ్రమలలో నా జీవితాన్ని ఎలా కొనసాగించాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు ఆయుధముగా ధరించుకునండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి. వేరే ఆప్షన్ లేదు. శ్రమలు తీసే ప్రభువా అని అడిగే ఆప్షన్ లేదు. యేసు ప్రభు వారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు తనకు ఏ శ్రమ అయితే ఎదురైందో ప్రతి శ్రమ కూడా ఆయన ఫేస్ చేశాడు. ప్రభువా నీ చిత్తం, ఈ శ్రమ నీ చిత్తమా? ఓకే, నేను సరెండర్ అవుతాను. ఈ ఇబ్బంది నీ చిత్తమా? ఓకే, నేను సరెండర్ అవుతాను. ఈ బాధ నీ చిత్తమా? ఓకే, నేను సరెండర్ అవుతాను. ఇది తీసే ప్రభు అని అనలేదు ఎప్పుడు కూడా. ఆ తండ్రిని అడగలేదు. నీ చిత్తములో ఇలా నేను వేధించబడాలని ఉంటే ఖచ్చితంగా నేను వేధించబడతాను. నేను బాధ పెట్టబడాలని ఉంటే నేను బాధ పెట్టబడతాను. నేను ఇలా బాధ పెట్టబడుతూ నీ సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకగలిగే అవకాశం ఉందంటే నాకు ఇంకేం కావాలి ప్రభు, నాకు ఇంకేం కావాలి? మనం అనుకోవాలి ఈరోజు, ప్రభా లోకమంతా నన్ను తృణీకరించింది ప్రభా, నో ప్రాబ్లం. నీకు దగ్గర అయ్యే అవకాశం ఉందా? నీకు దగ్గర అయిపోతా. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభా, నో ప్రాబ్లం. నీకు దగ్గర అయ్యే అవకాశం ఉందా? నీకు దగ్గర అవుతా. భర్త హింసిస్తున్నాడు ప్రభా, నో ప్రాబ్లం. నీకు దగ్గర అయ్యే అవకాశం ఉందా? నీకు దగ్గర అవుతా. భార్య హింసిస్తుంది ప్రభా, నో ప్రాబ్లం. నీకు దగ్గర అవుతానా? నీకు దగ్గర అవుతా. ఆ మనసు శ్రమలలో క్రీస్తు యొక్క మనసు కలిగి ఉండడం అంటే, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని శ్రమ పెడుతూ ఉన్నా ఆయన నోట ఏ పాపము రాలేదు. ఇదే పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనం చూస్తే, ఇదే పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడే కానీ ఎక్కడా కూడా డిసిప్లిన్ కోల్పోలేదు, పరిశుద్ధత కోల్పోలేదు, విధేయత కోల్పోలేదు, దేవుని చిత్తంలో నుంచి బయటకు వెళ్ళిపోలేదు. ఎప్పుడు చూసిన ప్రభా నీ చిత్తమే ప్రభా, నాతో ఉన్నవారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభా నేను నీ రక్తము చేత కడగబడ్డాను, నీ చిత్తము కొరకు నేను ఉండాలని
ప్రభు యొక్క రొట్టె రక్తము త్రాగుచున్నప్పుడు అలా జ్ఞాపకం రావాలి ప్రభు మనకి. ప్రభువా, నీ చిత్తము కొరకే ప్రభువా, నీ చిత్తము కొరకే. ఇలా గనక మనం లేకుండా, పరిశుద్ధతలు లేకుండా, విధేయులుగా లేకుండా, క్రమశిక్షణలో లేకుండా, శ్రమలను మనం ఆధ్యాత్మిక పరిశ్రమలుగా మనం మార్చకుండా, శ్రమలను మనం ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మనం వాటిని వినియోగించుకోకుండా, శ్రమలను సాకుగా చూపించి దేవునికి దూరం అయిపోయి శ్రమలను సాకుగా చూపించి మనము లోకంలో కలిసిపోతే గనక ఈరోజు రొట్టె మన మీద నేరస్థాపన చేస్తుంది. ఆయన కార్చిన రక్తము సాక్ష్యం చెబుతుంది. ఎందుకంటే రక్తములో ఏమన్నది చెప్పండి? ప్రాణం ఉన్నది. హేబెలు రక్తము అన్న మీద కంప్లైంట్ చేసింది. లేవియా కాండం అంతా చెబుతుంది రక్తమును మీరు తినకూడదు, ఎందుకంటే రక్తములో ఏమన్నది? ప్రాణం ఉన్నది. ఈరోజు ఆ రక్తాన్ని మనం త్రాగుచున్నాం. ఒకరోజు పస్కా గొర్రె, ఈరోజు ఆ పస్కా గొర్రెకు సాదృశ్యంగా, సూచనగా యేసుప్రభు రక్తము ఒలికించబడింది. ఆ రక్తాన్ని మనము మన మీద ప్రోక్షించబడుతున్నప్పుడు, దాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆయన స్వారూప్యముల్లో మనల్ని జీవితాలను చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా, పరీక్షించుకోకుండా కనుక తింటే ఏమంటున్నాడు చూద్దాం, చూసుకుని మనం ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 26వ వచనం చూద్దాం. 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, అయోగ్యముగా తినడం అంటే ప్రభు యొక్క క్వాలిటీస్ లేకుండా ఎవరైతే తింటున్నారో, ప్రభు యొక్క గుణాలలో ఉండకుండా ఎవరైతే తింటున్నారో అని చెబుతూ, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఎవరు ఆయన యొక్క పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ఏ అపరాధులు వీళ్ళు? ఒకప్పుడు నిర్దోషమైన రక్తంలో కడగబడి పవిత్రులుగా మార్చబడిన వారు ఈరోజు ఏమైపోతారు చెప్పండి? దాన్ని అయోగ్యముగా పుచ్చుకోవడం వల్ల మరలా అపరాధంలోకి వెళ్ళిపోతున్నారు. ముందటి అపరాధముల కంటే ఈ అపరాధం చాలా ఘోరమైనదే, చాలా ప్రమాదకరమైనది, చాలా భయంకరమైనది. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోనండి ఒకసారి. నా వంటి జీవితం మీలో ఉన్నదా? అందుకే ఈ అధ్యాయంలో మొదటి మాట అన్నాడు పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మాదిరి 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 ప్రవర్తన 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 పత్రికల యొక్క సారాంశం అంతా మీరు చూడండి. ప్రవర్తన 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 మీదే క్రైస్తవ జీవిత విశ్వాసాలు కట్టబడాలి. ప్రవర్తన 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 లేకుండా ప్రభు ఇచ్చారు కదని తీసేసుకుంటే ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం, అపరాధం అయిపోతాం అంటున్నాడు. అయోగ్యముగా తర్వాత మనం చదివితే 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవడం వలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగువలను. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితం ఎలా జ్ఞాపకం అవుతుంది? నీ జీవితం నీకు ఎలా కనబడుతుంది? ప్రభు యొక్క స్వారూప్యంలో లేకుండా కనుక తిని తాగేస్తే నీ శిక్షకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. శిక్షావిధి తనకు తానే కలగజేసుకుంటున్నాడట. నేను రాసుకొచ్చిన మాటలు కాదండి, అయ్యో బై నా సొంత మాటలు కాదు ఇవి. ప్రభు యొక్క స్వారూప్యములో ఆయన జ్ఞాపకం వస్తున్నప్పుడు, ఇదిగో యెషయా ఒకరోజు ప్రభువుని చూశాడు. ప్రభువుని చూడగానే యెషయాకి ఏం గుర్తొచ్చింది? ప్రభువా, నీవు పరిశుద్ధుడివి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనన్నాడు. భక్తులు చూడండి, వారికి దేవుడు జ్ఞాపకం రాగానే తమలో ఉన్న పాపాల జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఈరోజు క్రిస్టియానిటీలో అది మిస్ అయిపోతుంది. మనం ఏ రోజు యేసు ప్రభువుని మర్చిపోలేదు, మనకు జ్ఞాపకమే మన ప్రభు. కానీ ఆ ప్రభు మనకు ఎన్నిసార్లు జ్ఞాపకం వచ్చినా మనలో పాపాన్ని మాత్రం మనం తీసివేసుకోలేకపోతున్నాం. చూడండి, పాపం చేయకుండా బ్రతకలేకపోతున్నాం. చూడండి, తీవ్రమైన వాంఛ కావాలి, తీవ్రమైన కోరిక కావాలి. నేను పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆలోచన రావాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని నడిపిస్తాడు. అలా చేయకపోతే నీ శిక్ష నీవే కొని తెచ్చుకుంటున్నావు. తర్వాత అంటున్నాడు ఇక్కడ 30వ వచనంలో, ఇందువలననే
మీలో అనేకులు బలహీనులుగా ఉన్నారయ్యా, ఇందువలననే అనేకులు రోగులుగా ఉన్నారయ్యా, ఇందువలననే చాలామంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే చచ్చిపోతున్నారు, మరణిస్తున్నారు. అందుకే మిమ్మల్ని మీరే అయితే మనలో మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందాం. అందుకే ప్రభు యొక్క శరీరం మీ దగ్గరకు వస్తుందా, ఒక్కసారి ప్రభువుని చూడండి, ఒక్కసారి మన జీవితాలను చూసుకుందాం. నేను ప్రభు యొక్క శరీరాన్ని చూస్తున్నాను, నా జీవితాన్ని చూస్తున్నాను. ప్రభును జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిశుద్ధుడు కదా, ఈ లోకానికి వచ్చి నా నిమిత్తం ప్రాణం పెట్టాడు కదా, ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు, నాకు ఒక అస్త్రాన్ని ఇచ్చాడు, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. ఆయనను నేను పాపంలో పడిపోతే ఈ రొట్టె ఈ ద్రాక్ష రసము మన మీద నేరస్థాపన చేయబోతున్నది. అందుకే ప్రభు యొక్క రక్త మాంసములు, రొట్టె ద్రాక్ష రసము ఎంత ప్రయోజనకరమో దాన్ని కనుక మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే, ప్రభువును మనం సరిగ్గా జ్ఞాపకం ఉంచుకోకపోతే అంత ప్రమాదకరంగా మనకు మార్చిపోతుంది. కాబట్టి అందరూ కూడా తలలు ఉంచుకోనండి. ప్రభు యొక్క శరీరము కొరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ప్రభు కార్చిన రక్తము కొరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. మరి దీనిలో సహకారులుగా ఉండడానికి మరి కొందరు ముందుకు రావాల్సిందిగా, ఇద్దరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను.